So guys, hi, welcome back to my channel Akhil Technical Concept. Guys, ఈ రోజు వీడియో వచ్చేసి టెక్ న్యూస్ అనమాట. టెక్ న్యూస్ హ్యాష్‌ట్యాగ్ నెంబర్ 20లోకి స్వాగతం. సో 20th వీడియో అనమాట టెక్ న్యూస్ది. ప్రతి వారం వచ్చేటువంటి టెక్ న్యూస్ నేను వీక్ ఒక ఎండ్లో నేను చెప్తాను సండే రోజు. సో ఇది వచ్చేసి మనకి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. సో గైస్ ఆ ఫస్ట్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి OnePlus నుంచి 10T అనమాట. ఇది వచ్చేసి మనకి జస్ట్ ఏదైతే అల్ట్రా సిరీస్ ఉందో దాంతో అయితే ఇది ఎండ్ కాదంట. వేరే మోడల్స్లో కూడా వాళ్ళు తీసుకురాబోతున్నారంట. అండ్ ఇందులో భాగంగానే మనకి ఏముంటుందంటే మనకి రీసెంట్గా ఇంట్రొడ్యూస్ అయినటువంటి స్నాప్డ్రాగన్ 8+ జనరేషన్ 1 అనే ప్రాసెసర్ అయితే వాళ్ళు ఈ యొక్క 10Tలో వాడు పెట్టడం జరుగుతుంది అనమాట. సో OnePlus సిరీస్లో ఇది ఫస్ట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు, ఫస్ట్ టైం అని చెప్పుకోవచ్చు అనమాట ఈ యొక్క ప్రాసెసర్. దీంట్లో ఇంకా 150 వాట్స్ వచ్చేసి మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే పెట్టడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి 10 ప్రోలో పెట్టడం జరిగింది. ఈ 80 వాట్స్ వచ్చేసి మనకి 10Tలో అయితే వాళ్ళు పెట్టడం జరిగింది అనమాట. సో ఇవైతే లీక్స్ అయినటువంటి కొన్ని అప్డేట్స్ అనమాట. సో ఇంకొంచెం క్లియర్గా అప్డేట్స్ వస్తాయి. నెక్స్ట్ సెకండ్ పాయింట్లోకి వెళ్ళిపోతే మనకి జియో నుంచి అనమాట. జియోలో ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే గేమ్స్ ఆడుకుంటాం కదా, ఆ గేమ్స్కి ఒక కంట్రోలర్ ఏదైతే ఉంటుందో పిఎస్పి అలాంటి కంట్రోలర్ ఈ యొక్క జియో అయితే ఇంట్రొడ్యూస్ అయితే చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే మనకి కొంచెం ఫీచర్స్లో గురించి మాట్లాడుకుంటే బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. అండ్ దీంట్లో ఇంకా మంచిగా వెల్ డిజైన్ డెవలప్డ్ అయితే చేయడం జరిగింది అనమాట. సో ఇది వచ్చేసి మనకి 2 వైబ్రెంట్ ఒక మోటార్స్ తోటి అయితే ఇదైతే వర్క్ చేస్తుందంట. 20 బటన్స్ ఓవరాల్గా 20 బటన్స్ తోటి అయితే వాళ్ళు మనకి ఒక కంట్రోలర్ అయితే వాళ్ళు అమ్మడం జరుగుతుంది. సో దీని యొక్క రేటు గురించి మాట్లాడుకుంటే మనకి 3,499 రూపీస్కి అయితే మనకి ఇది అవైలబుల్లో ఉంటుందన్నమాట. నెక్స్ట్ మంత్లో ఆఫ్లైన్లో కూడా మనకి దొరికే అవకాశాలు అయితే ఎక్కువ కల్పిస్తున్నాయి. అండ్ దీంట్లో మనకి ఇంకో ఏంటంటే మనం దీన్ని కాంపటబుల్ దేనితో చేసుకోవచ్చు అనుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్స్ తోటి చేసుకోవచ్చు, ఎల్ఈడీస్ తోటి చేసుకోవచ్చు, టీవీస్ అండ్ ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా ప్యాడ్స్, దానితో కూడా మనము కనెక్ట్ అయితే చేసుకొని గేమ్స్ అనేది ఆడుకోవచ్చు అనమాట ఒక కంట్రోలర్ తోటి. సో ఇది వచ్చేసి మనకి చాలా రోజుల తర్వాత టిక్ టాక్ అనే పేరు చాలా హెవీగా వినిపిస్తుంది ఇండియాలో. ఎందుకు వినిపిస్తుంది అంటే చాలామందికి ఒక డౌట్ ఉండొచ్చు, టిక్ టాక్ మళ్ళీ వస్తుందా అని. ఎస్, ఆఫ్ కోర్స్ రాబోతుందంట, చూడాలి, ఎదురు చూడాలి. ఇంకా దానికి ఒక కంప్లీట్ క్లారిటీ అప్డేట్ అయితే మనకి ఇంకా రాలేదు. సో మనం ఇందులో గురించి మాట్లాడుకుంటే టిక్ టాక్ ఒక షార్ట్ వీడియోకి ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ డాడ్ యాప్ అని కూడా నేను చెప్పుకోవచ్చు అనమాట. దీంతో ఎంతమంది ఎలాంటి ఫేమస్ అయ్యారో మీ అందరికీ తెలుసు. అండ్ ఐ థింక్ యూ ఆర్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ ఆ తర్వాత గ్యాస్ మనం దీంట్లో ఏముందంటే యాప్స్ అనేటివి తయారు చేసినప్పుడు ఏదైతే కంపెనీ చైనా ఉంటుందో, చైనా ఒక కంపెనీ అది ఇండియాతో అయితే టైఅప్ అయితే చేసుకోవడం జరిగిందనమాట. సో ఆ కంపెనీ పేరు వచ్చేసి మనకి హిరందని అనే ఒక కంపెనీతో అయితే వాళ్ళు టైఅప్ అయ్యి పార్ట్నర్షిప్ లాగా వాళ్ళు మన ఇండియాలో ఒక కొత్త పేరుతో అయితే టిక్ టాక్ యాప్ని మళ్ళీ ఇంట్రొడ్యూస్ అయితే చేయబోతున్నారు అనమాట. సో ఇంకా సర్టిఫికెట్స్ ఇంకా క్లియర్ అవ్వగానే మనకి ఆ ఒక యాప్ విడుదల అవబోతుంది అనమాట. సో లెట్స్ వెయిట్ అండ్ సీ వాట్ ఫ్లాగ్షిప్ ఫోన్స్లో మనకి రియల్మీ నుంచి GT Neo 3T అనే ఫోన్ అయితే మనకి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. దీని కొత్త పేరు వచ్చేసి మనకి రీబ్రాండ్ అయితే చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి Q5 Pro అనే పేరుతో మనకి ఇది అందుబాటులో రాబోతుంది. దీనికి కొన్ని కీ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. సో ఈ ఫోన్ వచ్చేసి మనకి June 7th రోజు అయితే మనకి విడుదల అవబోతుంది. అండ్ దీంట్లో మనకి 150 వాట్స్ వచ్చేసి ఛార్జింగ్ ఉంది. స్నాప్డ్రాగన్ ఒక 870 చిప్సెట్ పెట్టడం జరిగింది. డిస్ప్లేలో 6.62 ఇంచ్ ఫుల్ HD+ OLED డిస్ప్లే అనమాట. అండ్ 64 MP అండ్ 12 MP ప్లస్ 22 MP వచ్చేసి పెట్టడం జరిగింది. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 32 MP అనమాట. అండ్ ఓవరాల్గా మాట్లాడుకుంటే 150 వాట్స్ ఛార్జింగ్ అయితే పెట్టడం జరిగింది. సో బ్యాటరీ వైజ్ ఒక బాగానే ఉందని చెప్పుకోవచ్చు. సో దట్స్ ఇట్. రియల్మీ నుంచి అయితే ఈ యొక్క అప్డేట్ అయితే యాసస్ కంపెనీ ఉంది కదా, యాసస్ కంపెనీ నుంచి మనకి రాగ్ ఫోన్ 6 అనే ఒక మోడల్ అయితే వాళ్ళు ఇంట్రొడ్యూస్ అయితే చేయడం జరిగింది. ముందైతే 5 వచ్చింది, 4 వచ్చింది, 3, 2, 1 కూడా వచ్చింది అనమాట. సో ఇప్పుడు 6 అనేది వాడు విడుదల చేయబోతున్నాడు. సో ఇందులో భాగంగానే మనకి ఇది వచ్చేసి మనకి July 5th రోజు అయితే మనకి విడుదల అవబోతుంది ఇండియాలో. అండ్ దీంట్లో మనకి స్నాప్డ్రాగన్ ఒక 8+1 జనరేషన్ పెట్టడం జరిగింది, కొత్త SoC అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి చాలా పెద్ద లార్జెస్ట్ స్క్రీన్ అయితే మనకి
రాబోతుందంట ఒక ఫోన్ స్క్రీన్. అండ్ చాలా ట్రిగ్గర్స్ తోటైతే వాళ్ళు ఈ ఫోన్ అనేది పెట్టడం జరిగింది. చాలా అప్డేట్స్ అయితే ఇంకా రాలేవు. ఒకవేళ వస్తే కంప్లీట్ ఫుల్ ట్యుటోరియల్తో సహా ఫుల్ స్పెసిఫికేషన్తో సహా నేను మీకు చెప్తాను అనమాట. సో దట్స్ ఇట్ గైస్. ఇది ఈరోజు నా వీడియో. నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.